తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా సంతానవతి అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం బయట ఎక్కడ చూసినా కూడా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువైపోయాయండి. సో అక్కడే మనకు అర్థమవుతుంది సంతానం అన్నది కోరుకున్న వాళ్ళకి ఎవరికి కూడా దక్కడం లేదు, అది నిజంగా చాలా అరుదు అయిపోయింది అని చెప్పేసి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ప్రతి ఒక్కరికి సంతానం కలగాలని చాలా రకాల పూజలు, నాగ ప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటారు, అయినా కూడా ఫలితం ఎక్కడ కూడా దక్కట్లేదు. అసలు సంతానం కలిగి చక్కగా సౌభాగ్యంతో కలకల్లాడుతూ ఇల్లంతా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు సంతానం కలగట్లేదు, సంతానం కలగట్లేదు. మనం ఏం చేస్తుంటామంటే కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చేస్తూ ఉంటాము, అలానే వాళ్ళ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటూ ఉంటాం. ముందు మనకు పట్టిన భయం ఏంటి? సంతానం కలగట్లేదు అనగానే నాగదోషం, సర్పదోషం, కుజదోషం, పితృదోషం అంటాం. ఈ నాలుగు అసలు ఏది ప్రధానం, ఏది ప్రామాణికం అనేటువంటి విషయం తెలియాలిగా. తెలియకుండా ఏదో ఒక దోషం ఉంది కాబట్టి సంతానం కలగట్లేదు, ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి చేస్తే ఫలితం ఏంటమ్మా? అసలు ముందు సంతానం కలగకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంతా బాగానే ఉందమ్మా, పర్లేదమ్మా అంటారు, కానీ సంతానం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అనేటువంటి దానికి ముందు కారణం తెలుసుకోవాలి. కారణం తెలుసుకున్న తర్వాత దాని నుంచి బయటపడడానికి ఏంటి రెమెడీ అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మీకు కోపాలు వస్తే వచ్చాయి, తిడితే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. ఒక తండ్రిలా చెబుతున్నాను అనుకుంటే బాగుపడండి, కాదు అనుకుంటే కర్మ అనుభవించండి. ఎందుకంటే అమ్మా, మీరందరూ కూడా ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటారు. ఆ స్త్రీ తల్లి కావాలి అంటే ఆ బీజం పురుషుడి యొక్క శిరస్సులో 3 మాసాలు ఉంటుందమ్మా. ముందు 3 మాసాలు పురుషుడి యొక్క శిరస్సులో ఉన్న తర్వాత తల్లి గర్భంలోకి వెళ్తుంది. అక్కడికి ఇది 9, అది 3, 12. 12కు మూలార్థం. 3 మాసాలు తండ్రి శిరస్సులో ఉన్న తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది బీజం. కేవలం మనం తల్లి 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 అని దాన్ని మోయవలసిన వాడు ముందు పురుషుడు. పూర్వకాలంలో మనకు ఏమాత్రము కూడా వాళ్ళకి బాదరబందీలు ఏమీ లేనప్పుడే వివాహం చేసేస్తారు. వాళ్ళకి ఈఎంఐలను అవనో ఇవనో కష్టాలు ఇవన్నీ తెలియకుండా, బాధ్యతలు తెలియనప్పుడే పెళ్లి చేసేసారు. ఎందువల్లనంటే బాధ్యత తెలియదు కాబట్టి ఇద్దరి మధ్య చక్కటి సంసార జీవితం నడుస్తుంది. కొట్టుకోరు, తిట్టుకోరు, తెల్లవారులేస్తే నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అనేటువంటిది ఉండరు కాబట్టి ఆ ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అని చెప్పి. ఇప్పుడు 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు, 30 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందు నుంచి ఈఎంఐలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు ఉండి ఇద్దరు సఖ్యతలుగా మనశ్శాంతి కోల్పోయి ఆ రకంగా ఉన్నప్పుడు సంతానం కూడా అలానే కలుగుతుంది. ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే అమ్మా, కలగకపోవడానికి కారణాలు చూపించే వాళ్ళకి, చూసే వాళ్ళకి లేని సిగ్గు చెప్పడానికి నాకు అవసరం లేదు కాబట్టి చెప్తున్నా వినండి. స్త్రీ రజస్వలు అవుతారు ప్రతి నెల. ఒకానొక సమయంలో అంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేటప్పుడు వస్త్రాలు యూస్ చేసుకునేవారు. వాటి తర్వాత కొంతమంది కాల్ చేసేసేవారు, కొంతమంది తడిపారేసుకునేవారు. ఇవాళ రోజుల్లో ప్యాడ్స్ అనేటువంటివి టీవీలో ఇష్టం వచ్చేట్టుగా వెచ్చలవిడిగా చూపిస్తున్నారు. వీళ్ళు ఈ ప్యాడ్స్ వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ కాకులు అవి ఏవో తినే పదార్థాలను కూడా తీసుకెళ్ళి ఆ కాకి గుడ్ల మీద పెట్టుకున్నప్పుడు ఇందులో ఉండే వేడికి ఆ గుడ్లు చితికిపోతాయమ్మా. అలానే వస్తే ఆ పొట్ల మీద పడ్డప్పుడు, పాము పొట్ల మీద వాటికి పడ్డప్పుడు ఆ లోపల ఉన్నటువంటి గుడ్లు చితికిపోతాయి, చనిపోతాయి. చనిపోయినప్పుడు మనకు సంతానం ఎందుకు కలుగుతుంది? వాటి ఉసురు తగలదా? పూర్వంలో 100లో 3 4 సంతానం ఉండేది కాదు. ఇప్పుడు 100కి 3 4 సంతానం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి సంతానం లేదు. ఎందుకంటే ఇదే కారణం అమ్మా. టీవీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, సిగ్గు శరం లేకుండా ఇలా వాడని, ఇష్టం వచ్చినట్టు వాడని ఏదైనా చేసుకుంటున్నారు. వాడిన తర్వాత దాన్ని కనీసం తగలబెట్టండి అని చెప్పట్లా, ఎక్కడ పెట్టేస్తున్నారు వాటిని. మొన్న కూడా నేను ఉజ్జయిని వెళ్ళినప్పుడు చూశానమ్మా. వీళ్ళు ఎందుకు బ్రతుకున్నారా అనుకున్నా. వాళ్ళు డేట్లో ఉండి నదిలో మునిగి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ ఇస్తే ఆ ప్యాడ్స్ మొత్తం అక్కడే పడేసేసి అవి గాలి కొట్టుకుంటూ నీళ్ళలో వెళ్ళిపోతుంటే, ఇటువంటి వాళ్ళకి మంచి జీవితం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చక్కటి సంతానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అసలు రాదు. విచక్షణ కోల్పోతున్నారు. నీ ఇంట్లో నువ్వు అలా పడేసుకుంటావా? నీ ఇంట్లో నువ్వు అలా పడేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ 10 మంది చూసినట్టుగా పడేసుకుంటావు కాదు కదా. డస్ట్బిన్లో పెట్టుకోవడం ఏదో చేస్తున్నావు. దాన్ని ఏం చేయాలి? వాడిన తర్వాత తగలబెట్టకుండా రోడ్డు మీద పడేయటం వలన ఒకటి భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి, ఆ రక్తాన్ని చూసి ఆవహిస్తాయి. అవన్నీ అక్కడి నుంచి ఈమెకే సమస్యలు, రక్తహీనత అయిపోతూ ఉంటుంది మనిషి.
అలా రోడ్డు మీద పడేయటం వలన ఏ కాకులో ఏవో వచ్చి తీసుకెళ్ళటం, ఆ పొట్ల మీద పెట్టుకోవడం వల్ల గుడ్లు ఆ వాటి యొక్క గూడులో పెట్టుకోవడం వల్ల ఆ హీట్కి వేడికి గుడ్లు చితికిపోవడం వల్ల వాటి ఉసురు తగిలి వీళ్ళకి సంతానం ఎందుకు కలుగుతుంది? కలగదు. ఒక్క మాట చెప్తున్నా వినండి. వివాహమై సంతానం కోరుకునేటువంటి ప్రతి స్త్రీలు చాలా కాలమైన సంతానం అందట్లా, గర్భస్రావం అవుతుందేమో అని భయం, లేదంటే గర్భస్రావం అవ్వటం, ఇలా జరిగి ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అందలేకపోవటం, ఇటువంటి వారందరూ కూడా సంతాన వేణుగోపాల స్వామిని ఆరాధించాలమ్మా. అంటే ఈ ఒక్క కాల సర్పదోషాలు, పితృదోషాలు ఇవన్నీ ఉన్న వాళ్ళన్నింటినీ కూడా పూర్తిగా సంతాన ప్రతిబంధకం అనేటువంటి దానికి ఏ కారణం చేతైతే కదా ఉన్నదో వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొక్కి పెట్టేసేటువంటిది సంతాన వేణుగోపాలుడు. కాళీయమర్థం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, కాళీయమర్థం చేశాడు కదా. ఆ సంతాన వేణుగోపాల సాలగ్రామం ఉంటుందమ్మా, చాలా విశేషమైంది. అవి కొన్ని సాలగ్రామాలు ఉంటాయి. సుదర్శన సాలగ్రామం, లక్ష్మీనరసింహ సాలగ్రామం, సంతాన వేణుగోపాలం, షట్చక్ర సీతారామం, ఇలా కొన్ని సాలగ్రామాలు అరుదు, అవి బయటికి రావు. ఎక్కడుంటాయండి అవి? రేరుగా దొరుకుతుంటాయి కొన్ని చోట్ల. అవి ఉన్న చోట అదృష్టమేనమ్మా, పంటే చాలా రేరుగా దొరుకుతుంటే ఎంతో యోగం ఉండాలి కూడా అవి మన దగ్గరికి రావాలి అన్నా. అవి ఉన్న చోటికి మనం వెళ్ళాలన్నా రాతరాశి ఉండాలి, మనకు జన్మయోగం ఉండాలి. అవి ఉంటే తప్పితే అవి ఉన్న చోటికి మనం వెళ్ళలేం. అలా ఒక సంతాన వేణుగోపాలం అనేటువంటిది సాలగ్రామం. ఆయన పిలిస్తే పలుకుతాడు, ఆయన పిలిస్తే కన్నయ్య అని పిలిస్తే పలుకుతాడు ఆయన. ఆ సంతాన వేణుగోపాల స్వామి వారికి రేపు 5వ తారీఖు అష్టమమ్మ, అష్టమి నుంచి పౌర్ణమి వరకు దానికి ఆరాధన చేయాలమ్మా. పౌర్ణమి వరకు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. పూర్వాంగం ఉత్తరాంగం కలిపి 9 రోజులు వస్తుంది. అది అంటే పూర్వాంగం ఉత్తరాంగం అనేటువంటిది ముందు రోజు సాయంత్రం చేసేటువంటి విధానం ఉంటుంది. అట్లా 9 రోజులు ఉత్తరాంగంతో కలిపి. ఈ 9 రోజుల పాటు ఖచ్చితంగా సాలగ్రామం ఏదైతే కనుక సంతాన వేణుగోపాల సాలగ్రామం ఉంటుందో ఆ సాలగ్రామానికి ఆరాధన చేయటం వలన ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం 120 రోజులమ్మా కన్సీవ్ అవుతారు. ఓకే, అంటే ఇంట్లోనే మనం ఆరాధించాలా అండి? అది ఎక్కడైనా ఉంది అని అంటే మన గోత్రం పేరు మీద మనం చేయించుకోవచ్చు. అయితే ఇది మొదలుపెట్టిన తర్వాత ఆ స్త్రీలకి ఒక శ్లోకం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ శ్లోకాన్ని వాళ్ళు రోజు ఉదయం పూట చక్కగా పురుషులు ఇద్దరు, అదే దంపతులు ఇద్దరు, ఇది ఒక్కళ్ళు చేస్తే సరిపోదమ్మా. దంపతులు ఇద్దరు శ్లోకాన్ని పారాయణ చేసుకొని వారిరువురు రాత్రి పడుకునే ముందు ఒక మంత్రాన్ని విని ఆ పాలు తాగి పడుకోవాలి. ఆ మంత్రాన్ని ఆ గ్లాసులో పాలు తీసుకొని ఆ మంత్రాన్ని విని ఆ పాలు తాగేసి వాళ్ళిద్దరు పడుకోవాలి. ఇద్దరు తాగాలి. పడుకోవాలి. దీని యొక్క ప్రభావం మనకు 120 రోజులు మనం పెట్టుకోవచ్చమ్మా. శిశిర ఋతువు, వసంత ఋతువు, ఇది మనకు శిశిర ఋతువు. శిశిర ఋతువులో మొదటి పక్షంలో ఈ విధానాన్ని మనం అనుసరిస్తే వసంత ఋతువులో రెండో పక్షంలో మనకి ఫలితం వస్తుందమ్మా. ఓకే, వసంతం అంటే ఇందాక మనం అనుకున్నాం ఒక విషయంలో, వసంతే నర్తునా దేవా వసవస్త్రిభృతా స్తుతం రథంతరేన తేజస హవిరింద్రేవయో దధు అని చెప్పి. అలానే దీని గురించి చెప్పుకుంటూ వస్తే వేదంలో కూడా వాచామేంద్రియేనా విషవసంతమృతూనాం ప్రీణామి అని చెప్పి చివరి వరకు వచ్చేటప్పటికి తౌమా ప్రీతౌ ప్రీణీతాం హేమంత శిశిరావృతూనాం ప్రీణామి తౌమా ప్రీతౌ ప్రీణీతాం అని చెప్పి హేమంతం వెళ్ళింది, శిశిర ఋతువు వచ్చింది. తౌమా ప్రీతౌ ప్రీణీతాం, నువ్వు దేని మీద ప్రియంగా ఉన్నావు, నీకు ఏది వస్తే ప్రియంగా ఉంటావు, నీ వంశానికి నీ కుటుంబానికి ఎంత ఉన్నా ఏమి లేకపోయినా నీకు ఏది వస్తే నువ్వు ప్రియంగా సంతోషంగా ఉంటావో ఆ ప్రీతికరమైనటువంటిది వసంతే నర్తునా దేవానికి వసంత మాసంలో వసంత ఋతువులో నీకు అందిస్తాడు భగవంతుడు. ఇది ఖచ్చితంగా ఆ విధానాన్ని 9 రోజులు చేయాలమ్మా. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ కూడా పాలు ఆ మంత్రంతో తాగి పడుకునేటువంటిది కొన్ని రోజులు ఉంటుంది. ఈ విధానాన్ని జాగ్రత్తగా అనుసరిస్తే 120 రోజులలో వ్యవధిలో కన్సీవ్ అవుతారమ్మా. అంత గొప్ప యోగం అనేటువంటిది అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉంది. ఓకే, దానికి ఇంకా మనం కాస్త లోపలిగా వెళ్ళి కొన్ని విషయాలు చూసుకోవాలి. అష్టమి విధానం నుంచి ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు మనకు భీష్మాష్టమి నుంచి కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. కొన్ని ప్రమాణాలు తీసుకుంటూ వెళ్తే సమయం సరిపోతాం ఇక్కడ కూర్చోడానికి. భీష్ములు వారు 8వ ఆయన పేరు గాంగేయుడు. అది ఎందుకు వచ్చింది, ఇది రావడానికి మూల కారణాలు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సమయం మనకు సరిపోదు. అసలు ఎన్నో రకాల ప్రమాణాలు దానికి చెప్పబడి ఉన్నాయమ్మా. కాబట్టి కేవలం ఆ భారతానికి మూల పురుషుడు ఎవరు?
శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే మొత్తం ఆడించింది అంతా, జగన్నాటక సూత్రధారి ఆయనే. కనుక ఆయన చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక మనం చిలిపి పనులుగా చూస్తాం కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధానానికి దారితీస్తూ ఉంటాయి. అలా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ప్రతి మనిషి తను తండ్రి కావాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించకపోతే పాండురాజు ధృతరాష్ట్రుడు ఎలా జన్మించారమ్మా? నాకు మీకు ఒక మాట చెప్పా. తండ్రి యొక్క శిరస్సులో 3 మాసాలు, తల్లి గర్భంలో 9 మాసాలు. ఆ ఒక తండ్రి శిరస్సులో ఉన్నప్పుడు తండ్రి ఏ ఆలోచనలతో అయితే ఉంటాడో అదే ఆలోచన వాడికి ఉంటాయి. తల్లి గర్భంలోకి ప్రవేశించేటువంటి సమయంలో వాళ్ళ మనస్సు ఏ రకమైనటువంటి విధానంతో ఉంటుందో ఆ జన్మ ఆ రకంగా వస్తుందమ్మా. అంటే వాళ్ళు ఉక్రోషంగా ఉన్నారనుకోండి ఏదన్నా, ఆ పిల్లవాడు జన్మతహాగానే మహాకోపిష్ఠిగా జన్మిస్తాడు. భయంతో కనులు మూసుకుని గుడ్డివాడిగా జన్మిస్తాడు. వికారమైనటువంటి రూపాన్ని కనుక మనం ధరించి అక్కడ ఉన్నట్లయితే ఆ సమయంలో, అంటే ఏ సమయంలో బీజం లోపల పడుతుందో మనం చెప్పలేము. అందుకనే ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉండేటువంటి సమయం ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే కలిసి ఉంటారు. వారిద్దరూ కూడా ఎందుకంటారు అని అంటే సంతానం కోసమే. ప్రజామే కామ సమృద్ధిత, వివాహం దేనికి చేసుకోవాలి? సంతానం కోసం వివాహం చేసుకోవాలి. ఆ సంతానం చక్కటి సంతానం కావాలంటే వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత బాగుండాలి. వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత, సఖ్యత, సౌఖ్యం ఉన్నప్పుడే చక్కటి సంతానం కలుగుతుంది అనేటువంటిది. ఆ నియమాలు పాటించకపోతే అంగవైకల్యం రకరకాలుగా సంతానం వస్తూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు మనం భారతంలోంచి తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఆ ఒక అష్టమి నుంచి మొదలుపెట్టుకొని పౌర్ణమి రోజు వరకు సంతాన వేణుగోపాల సాలగ్రామ ఆరాధన కనుక మనం చేసినట్లయితే ఊహకందనటువంటి చక్కటి సంతానం కలుగుతుందమ్మా. నీలమేఘశ్యాముడు ఆయనే వచ్చిన ఆశ్చర్యపోకర్లా. దీనికి ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అయితే నేను అందిస్తానమ్మా. ఇది ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో దానికి 9 రోజుల పాటు పూజ మొదలుపెట్టిన తర్వాత ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం పూట కనీసం 114 సార్లు జపం చేసుకొని అంత వెన్నపూస, అటుకులు, బెల్లం శ్రీకృష్ణ పరమాత్మకి నివేదన పెట్టి, అంటే వెన్నపూస, అటుకులు, బెల్లం వీటిలో ఏదైనా సరే శ్రీకృష్ణ పరమాత్మకి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోగలిగితే రోజు రోజుకి వాళ్ళ ఆ ఒక్క ఏదైతే కోరికో అది శుక్లపక్షంలో చంద్రుని వలె వృద్ధి చెందుతూ పౌర్ణమికి పూర్ణ చంద్రుడు లాగా 4 మాసాల చక్కటి సంతానాన్ని ఇస్తారు. అది చాలా చిన్నదే శ్లోకం. దేవకీసుతం గోవింద వాసుదేవ జగత్పతే దేహిమేతనయం కృష్ణ త్వామహం శరణం గతః దేవదేవ జగన్నాథ గోత్రవృద్ధికర ప్రభో దేహిమేతనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం. ఇది దానికి సంబంధించిన శ్లోకం అమ్మ. ఈ 9వ అష్టమి నుంచి ఎవరైతే సంతానానికి సంబంధించినటువంటి ప్రతిబంధకం అనేటువంటిది అనుభవిస్తున్నారో వారు అందులో నుంచి పూర్తిగా బయటపడి ఆ మాతృత్వము, ఆ పితృత్వం అనేటువంటి ఇద్దరూ కూడా ఆ ఒక ఆనందాన్ని పొందే రీతిలో ఈ ఒక్క సంతాన వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి శాలిగ్రామ ఆరాధన అనేటువంటిది జరుగుతుంది. అంత ఉంటుందండి శాలిగ్రామం. నేను మీకు ఒక్కసారి నా పీఠానికి వస్తే నేను మీకు ఆ స్వామివారిని చూపిస్తాను. సంతాన వేణుగోపాల శాలిగ్రామాన్ని కూడా చూపించగలుగుతా. ఆ ఆరాధన మొదలుపెట్టిన తర్వాత ఈ శ్లోకం వాళ్ళు పారాయణ రోజు ఉదయం పూట చేసుకొని కృష్ణ పరమాత్మకి వెన్నపూస, బెల్లం ముక్క, అటుకులు 3 కలిపైన అసలు నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోగలిగితే మనిషికి జీవితంలో ఎన్ని కోట్లున్నా రాని ఆనందం ఒక సంతానంతో వస్తుందమ్మా. అది వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఆ చిన్ని కృష్ణుడే ముద్దుగారే యశోద అన్నట్టుగా ఆవిడ గర్భాన జన్మిస్తాడమ్మా ఇంట్లో. అంత విశేషమైంది ఆ రోజు. అది చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. చాలా మందికి హోప్ కోల్పోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ మాటలతో ఒక ఉత్తేజం ఇచ్చినందుకు. ఉత్తేజం కాదమ్మా, వాస్తవాన్ని మనం చూపించగలుగుతాం. అవునే ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, సంతాన వేణుగోపాల స్వామి వారి మంత్రం గురించి గురుగారు తెలియజేశారు. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు నియమ నిష్టలతో మనసారా కూడా ఇది జరుగుతుంది అని చెప్పి అనుకుని చేసినట్లయితే సంతాన సౌభాగ్యం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మరిది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.